గోకవరంలో జలవనరుల శాఖ స్థలంలో ఎమ్మెల్యే అనుచరులు ఏ విధమైన పర్మిషన్ లేకుండా లాడ్జి కూడా కట్టిన సందర్భం నా దృష్టిలో ఉంది. నాకు ఒకటే అనిపిస్తుంది, పేదలు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్లు ఉండవు. ఒక యువకుడు వచ్చి ఉపాధి అవకాశాలు వ్యాపారం పెట్టుకోవాలంటే పర్మిషన్లు ఉండవు. కానీ అడ్డగోలుగా వైసీపీ నాయకులకి పర్మిషన్ లేకుండా లాడ్జీలు కూడా కట్టేసుకునే పరిస్థితి. ఇది మారాలి అంటే కేవలం కూటమి ప్రభుత్వం వస్తే సరిపోదు, మీరు ఓటేస్తే సరిపోదు. యువత భవిష్యత్తు మీది. మీరు ఎగురుతూ ఉన్నారు, దండాలు పెడతా ఉన్నారు, చొక్కాలు తీస్తారు, ఎర్ర 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 జెండాలు మనకి ఎర్ర తువ్వాలు ఎగరేస్తారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం రాబోతుంది. కానీ మీరు మీ భవిష్యత్తును కనుక మీ చేతుల్లో తీసుకోకపోతే, మీ భవిష్యత్తుని మీ చేతుల్లో తీసుకోకపోతే, మీరు ఎమ్మెల్యేలని మీ హక్కుని మీరు తీసుకోకపోతే ఎవ్వరు కూడా మీకు వదిలేసి వెళ్ళిపోతారు. నేను మీకు మాటిస్తున్నాను, నేను ఒక కూలీలాగా పనిచేస్తాను మీకోసం. ఇప్పుడు దాకా చాలామంది నాయకులను చూస్తుంటారు, చాలామంది నాయకుల్ని. నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, భవిష్యత్తులో కూడా నా అంత కష్టపడే నాయకుడు లేకుండా అహిర్నిశలు మీకోసం కష్టపడతాను. నాకు ఏముంది, ఇందాక జ్యోతుల్ నెహ్రూ గారు చెప్తున్నారు, 2019 నుంచి మొన్న భీమలా నాయక్ రిలీజ్ దాకా మీకు తెలుసు, నేను నిజంగా సినిమాల్లో ఉండాలంటే బోళ్ళంత డబ్బు, దాదాపు 70 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను ఈ 5 సంవత్సరాల్లో. అంత డబ్బు సంపాదించగలను. కానీ నాకు కష్టం ఏమనిపిస్తుందంటే, సినిమాల్లో ఒక మార్పుని తీసుకురావడం ఈజీ, 3 గంటల సినిమాల్లో అన్ని మార్పులు తీసుకురావడం ఈజీ. కానీ నిజ జీవితంలో నిజంగా ఒక మార్పు పట్టుకు రావాలి అంటే నాకు దశాబ్దం పట్టింది. ఇంత మాత్రం మీ ప్రేమను నోచుకోవడానికి, మీ నమ్మకాన్ని నోచుకోవడానికి 2 చోట్ల ఓడగొట్టిన తర్వాత కూడా మీరు నన్ను పరీక్షలు పెట్టారు. నేను అర్థం చేసుకుంటా, నేను నిలబడతా. మీరు ఒక చిన్నపాటి స్కిల్ కావాలి అంటే, ఒక డాక్టర్ కావాలంటే 5 సంవత్సరాలు చదువుకోవాలి, ఒక ఇంజనీరింగ్ కావాలంటే 5 సంవత్సరాలు చదువుకోవాలి, ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే ఇంకొక 2 సంవత్సరాలు చదువుకోవాలి. నాకు తెలుసు. అలాంటిది ఇన్ని కోట్ల మందికి సంబంధించిన భవిష్యత్తుని ఒక పార్టీని నడిపే వ్యక్తిని నేను ఎలా నమ్మాలి? గతం 2008లో పార్టీ ప్రారంభించి మీరు ఆప్ చేసేశారు అన్న భావన నాకు తెలుసు. నేను ఒకటి పని ప్రారంభిస్తే నా కంఠంలో ప్రాణం పోవాలి, కానీ నేను పని అయితే ఆపను. నేను ముఖ్యంగా మనకి జగ్గంపేటలో రవాణా, చిరు వ్యాపారులు, ఫుట్పాత్ వ్యాపారులకి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. మీకు మైక్రో ఫైనాన్సింగ్, మీకు డైలీ ఫైనాన్స్లో మీకు ఇబ్బంది కలగకుండా నేను రేపొద్దున కూటమి ప్రభుత్వంతో మాట్లాడి, ఈ రోజున మేనిఫెస్టోలో వచ్చేది కాదు 30 తారీఖున నేను మీ గొంతుని పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నాను. నా గళాన్ని వినిపిస్తాను. మీ కష్టాలకి, మీ నష్టాలకి, రైతు పెట్టే కన్నీరుకి, సాగునీరుకి, ఉపాధి అవకాశాలకి, యువతకి ఉపాధి అవకాశాలకి, మహిళలకి సంరక్షణకి, మహిళలకి ఉపాధి అవకాశాలకి ఏదైనా సరే నేను మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. మన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వానికి నేను సగటు మనిషి గొంతు జనసేన అసెంబ్లీలో వినిపిస్తాం. అలాగే భవన నిర్మాణ కార్మికులు, నేను మీకు మాటిస్తున్నాను, ఇక్కడి నుంచి ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా గళమెత్తింది భవన నిర్మాణ కార్మికులు. నా దగ్గరకు వచ్చారు, 30-40 మంది దాకా చనిపోయాం. ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది, ఇసుక దొరకట్లేదు, మాకు పనులు లేవు, మా ఆకలితో మటమటమట్లాడిపోతున్నాం, అలమటించిపోతున్నాం అంటే నాకు తెలియదు. 2 చోట్ల ఓడిపోయి నేను అసలు జనం వస్తారో లేదో నాకు తెలియదు, నన్ను నమ్మారో లేదో నాకు తెలియదు. నమ్మారో లేదో తెలియదు. సో 2019 ఆగస్టులో నా భవన నిర్మాణ కార్మికుల కోసం నేను బయటకు వచ్చాను. బయటకు వస్తే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒకటి చెప్పారు, సార్ ఇంకా దిగద్దు, అప్పుడే మీరు బయటికి రావద్దు, జనం లేరన్నారు. నేను ఒకటే చెప్పాను, 50 మంది ఉన్నారని అడిగారు. 50 మంది మన వాళ్ళు ఉన్నారా అని అడిగారు. 50 మంది ఉంటే చాలన్నారు. నాకు సంఖ్యతో బలం సంబంధం లేదు, నాకు గుండె బలంతో ఉన్న పట్టుమని 10 మంది ఉంటే చాలు, నేను నడిపేస్తాను.
రోడ్డు మీదకి వెళ్ళి వైజాగ్ సెంటర్లో దిగ్గానే ముందు 1000 మంది ఉన్నారని చెప్పారు. అది 10,000 మంది అయ్యారు. చూస్తుండగా 25,000 మంది అయ్యారు. కొద్దిసేపట్లో 50 లక్షన్నరకి వెళ్ళిపోయింది. ఒక మానవ సునామీ వచ్చింది. అంటే జనసేన నిలబడితే ఎంత నమ్మకం ఉందో ఓడిపోయిన 6 నెలలకే నాకు అర్థం చేశారు. ఆ రోజు అందరూ చెప్పారు, అన్నా మేము తప్పు చేశాం, నీ వెంట నిలబడలేకపోయాం, ఈసారి నిలబడతామంటే నేను ఒకటే చెప్పా, మీరు నిలబడకపోయినా నాకు తెలుసు మీ కష్టాలు. వకీల్ సాబ్లో చెప్పాను, వారు నిలబడకపోయినా నేనైతే నిలబడతాను. అది సినిమా డైలాగ్ కాదు, అది నా గుండె లోతులోంచి వచ్చింది. నేను 2 చోట్ల ఓడిపోయినా ఎందుకు నిలబడి ఉన్నానంటే, నేను లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని, అలాగే షెగువరాయణ స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని, ఒక నాని పాల్కీవాలా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్, చాలామంది మహానుభావులు స్ఫూర్తినిస్తే సినిమాల్లోకి రాకముందు నాకు సినిమా గురించి తెలియదు. నాకు మన పెద్దలు ఇక్కడ కిర్లంపూడిలో ఉండే పెద్దలు కూడా అంటూ ఉన్నారు, సినిమా నటులకి ఏం తెలుసని. వారి మీద సంపూర్ణ గౌరవం ఉంది. ఇది కూడా చెప్తున్నాను మీకు. సినిమా నటులకి ఏమి, ఆ సినిమా నటులు మనుషులు కాదా? సినిమా నటులకి ప్రేమ ఉండదా? సినిమా నటులకి సామాజిక బాధ్యత ఉండదా? నేను సినిమాల్లోకి రావాలని అనుకోలా, నాకు కుదిరింది అంతే. కానీ నేను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద మా నాన్న ఒకటే చెప్పాడు, ఇనప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రం లాంటి సంకల్పం ఉన్న యువతి దేశానికి కావాలి అంటే మా నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తుండిపోయి, నేను స్వామి వివేకానంద కోరుకున్న ఒక యువకుల్లో ఒకడైతే చాలు అన్న ఒక చిన్న సంకల్పం నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. అది అయ్యానో లేదో కూడా నాకు తెలియదు, అది అవుతానో కూడా లేదు నాకు తెలియదు, కానీ నిలబడగలను, పోరాటం చేయగలను. అలాగే ముఖ్యంగా రవాణా రంగం ఎక్కువ ఉంది జగ్గంపేటలో. చిరు వ్యాపారులు కానీ, ముఖ్యంగా రవాణా రంగం, ఆటో డ్రైవర్స్కి కానీ మీకు 10,000 వాహన మిత్ర పథకం ఇచ్చి మిమ్మల్ని వదిలేస్తున్నారు. రోడ్లు గుంతలు, డబ్బులు ఇవ్వరు. 1000 కోట్లు ట్రాఫిక్కి వాడు జగన్ అనే వ్యక్తి ఇది ఇచ్చాడు, ఒక టార్గెట్ ఇచ్చాడు. రవాణా రంగం నుంచి ఫైన్ లేసి నాకు 1000 కోట్ల రూపాయలు కావాలని. మీ దగ్గర నుంచి మీరు కాకి చొక్కా వేసుకోకపోతే మనకి ఆటో డ్రైవర్లు వాళ్ళ దగ్గర వసూలు చేసి, చిన్నపాటి వైలేషన్ ఉంటే వసూలు చేసి, రోడ్లు వేయకుండా మీకు డబుల్ మెయింటెనెన్స్ అయిపోయి మీ కష్టంలో నుంచే మీకు 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులన్నీ మారుతాయి. చక్కటి రోడ్లు వేయిస్తాం, అన్ని రహదారులని బాగా చేస్తాం, ఒడిదుడుకులు లేని రవాణా వ్యవస్థ, రోడ్లు, అలాగే సాగునీటి సమస్యలు, తాగునీటి సమస్యలు, ఉపాధి అవకాశాలన్నీ కూటమి ప్రభుత్వం తీర్చేలా బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా మనకి 20 బెడెడ్ హాస్పిటల్ ఉంది. మనకు కావాల్సిన 50 to 100 బెడెడ్ హాస్పిటల్ కావాలి. దానికి ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్, ఇవన్నీ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.